హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయమాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పుకోండి. మేమందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. ఈరోజు నేను సజ్జలు అంటే బాజ్రా ఉన్ను పెసరపప్పుతోని దోశ చేయబోతున్నా. మరి నేను దోశ ఎట్లా తయారు చేస్తానో చూద్దామా? ముందుగానైతే నేను పల్లీల చట్నీ తయారు చేసుకుంటాను. పల్లీల చట్నీ కోసానికి పల్లీలు తీసుకొని శనగపప్పు తీసుకొని మంచిగా దోరగా వేయించుకున్నా. చూస్తారు కదా మీరు శనగపప్పుది కలర్ ఎట్లా అయిందో. ఇప్పుడైతే మనం ఎట్లయితే పల్లీల చట్నీ చేసుకుంటామో సేమ్ అట్లనే ఇప్పుడు నేను చట్నీ చేసుకుంటాను. చూసినారు కదా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరాకు, ఒకటి ఎల్లిపాయ, జీలకర్ర వేసుకొని ఇంకా ఇట్లా నూరుకొని అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే తాలింపు వేసుకుంటాను. ఈ బాజ్రా ఉన్ను పెసరపప్పుతో కిచిడి కూడా చేసుకుంటారు, ఇంకా దోశ కూడా చేస్తారు, బజ్జీలు కూడా వేసుకుంటారు. చాలా మంచిగా ఉంటుంది టేస్ట్, ఇನ್ನು క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడైతే నేను ఇట్లా పెసరపప్పు తీసుకున్న సగం కటోరడు, ఇంకా సజ్జలు అయితే మొత్తం కటోర తీసుకొని ఇంకా నానేసుకున్న. ఇవి తొందరగా నానిపోతాయి, 2 గంటలలో నానిపోయినాయి. ఇంకా నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటా. చూడండి ఇట్లా నానింది, ఇంకా మిక్సీ పట్టేసుకుంటే నేను ఇంతకుముందు పల్లీల చట్నీ మిక్సీ పట్టుకున్నా కదా, అదే గ్రైండర్లో మళ్ళా ఈ సజ్జలున్ను పెసరపప్పు కూడా గ్రైండ్ చేసుకుంటాను. బాజ్రా ఉన్న పెసరపప్పు వేసుకున్న తర్వాత అవే వాటర్ కూడా వేసుకుంటాను. ఎందుకంటే నానబెట్టిన నీళ్ళు కదా, అవి నేను పాడేసుకోను. 2-3 సార్లు మంచిగా కడిగి పెట్టేసుకున్నా కదా, అందుకు నేను ఆ నీళ్ళు అయితే పడేయ. ఆ నీళ్ళు కూడా నేను యూజ్ చేస్తా. ముందుగా నేను ఇట్లా నూరుకున్నా కదా, తర్వాత నూరుకునేటప్పుడు అల్లము, పచ్చిమిరపకాయ ఉన్ను కొంచెం అంతా జీలకర్ర వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసిన. ఇది నేను రెండోసారి మిక్సీ పట్టిన. ఇప్పుడు తగినన్ని కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటాను. నేనైతే పింక్ సాల్ట్ వాడతా, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇంకా మంచిగా కలుపుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడు పెనం పెట్టుకొని ఇట్లా నూనె పెట్టుకొని ఇంకా దోశలు అయితే వేసేసుకుంటా. నాన్ స్టిక్లో కూడా చేసుకోవచ్చు, ఇట్లా ఇనుప దాంట్లో కూడా చేసుకోవచ్చు. బాజ్రా కదా అని భయపడాల్సిన పని ఏం లేదు, బాగా మంచిగా దోశలు అయితే వచ్చేస్తాయి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చేది ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై అయితే చేసి చూడండి. మీ పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టమవుతుంది. దోశ వేసుకునేటప్పుడు బ్యాటర్ చూసిండ్రు కదా ఎట్లా ఉన్నదో అట్లనే ఉండాలి. ఇప్పుడైతే 1 స్పూన్ నూనె వేసుకుంటాను. ఇంకా ఒక్కసారి మర్రి వేసుకుందాము. చూస్తారు కదా ఎంత బాగా వెళ్తుందో. చూడండి దోశ కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకున్నాక నేనైతే ఉల్లిగడ్డ చట్నీ వేసేసుకుంటాను. కొంచెం కారం వేసి ఉల్లిగడ్డలు అయితే మిక్సీ పట్టుకున్నా, ఆ చట్నీ కూడా వేసేస్తాను. ఇంకా ఈ దోశ అయితే ఎంత టేస్టీగా ఎంత సూపర్గా ఉంటుందో ఇంకా తింటేనే తెలుస్తుందండి. ఇప్పుడు 2 వైపులా కూడా మొత్తం కాల్చుకొని ఇంకా మసాలా కూడా పెట్టేసిన తర్వాత నేనైతే ఇప్పుడు ఈ దోశ తీసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటాను. ముందుగానే నేను చట్నీ చేసుకొని పెట్టుకున్నా కదా, ఆ చట్నీ కూడా ప్లేట్లో సర్వ్ చేసుకున్నా. ఇప్పుడు దోశ కూడా సర్వ్ చేసుకుంటాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చేది ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా. నా వీడియో కనుక మంచిగా అనిపిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటా. ఓకేనా? అంతవరదాకా బాయ్ అండి.